రామకృష్ణరాజును కొట్టిందెవరు, కొట్టమన్నదెవరు, అసలు కస్టడీలో ఏం జరిగింది? దీనిపైనే ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసులో నిందితుడు తులసిబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తులసిబాబు దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబును రెండో రోజు ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తులసిబాబును 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఒంగోలు ఎస్పీ ఆఫీసులో నిన్న ప్రశ్నించారు. విచారణ ముగిశాక నిన్న రాత్రి ఒంగోలు పిఎస్కు తరలించి అక్కడే ఉంచారు. ఈ ఉదయం మళ్లీ తులసిబాబును విచారించేందుకు మరోసారి ఎస్పీ ఆఫీస్కు తరలించిన పోలీసులు న్యాయవాదుల సమక్షంలో సీసీ కెమెరాల రికార్డింగ్ మధ్య తులసిబాబు విచారణ జరుపుతున్నారు. తొలి రోజు గంటన్నర పాటు జరిగిన విచారణలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్తో తులసిబాబుకున్న సంబంధాలపై ఆరా తీశారు పోలీసులు. రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టాలని ఎవరు చెప్పారో వివరాలు చెప్పాలన్నారు. అయితే తనకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తులసిబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో వేధించిన కేసులో 6వ నిందితుడిగా ఉన్నారు తులసిబాబు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సన్నిహితుడైన తులసిబాబు కూడా తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. పోలీసుల అభ్యర్థనకు అంగీకరించిన న్యాయస్థానం తులసిబాబును ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రశ్నించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి తులసిబాబు విచారణలో ఏం తెలిపాడు? ఆ వివరాలు మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ఫైరోజ్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి తులసిబాబును ఈరోజు ప్రకాశం జిల్లా కార్యాలయంలో ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. ఈ నెల 28వ తేదీన తొలిసారిగా విచారణకు హాజరైన సమయంలో తులసిబాబు సరైన సమాచారం ఇవ్వలేదు, అలాగే విచారణకు సహకరించలేదన్న కారణంగా మరోవైపు ప్రాథమిక ఆధారాలు కూడా లభించిన కారణంగా ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఆయన్ని తిరిగి విచారించాలని చెప్పి కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో ఇక్కడ పోలీసులు ఆయనకి 3 రోజులు ఈ పోలీస్ కస్టడీకి అనుమతించారు. 27, 28, 29 ఈ 3 రోజుల పాటు ఆయన్ని ఈ ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణాధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆలస్యంగా ప్రారంభమైన విచారణ గంటన్నర సేపు సాగింది. ఈ గంటన్నర సేపు తర్వాత ఆయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంచిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటిదాకా విచారణ కొనసాగుతుంది. మధ్యలో 1 గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం 5 గంటల సమయానికి కూడా ఆయన విచారిస్తున్నారు. రాత్రి 8, 9 గంటల దాకా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపున ఈ తులసిబాబును విచారించే క్రమంలో ఆయన ఒక ప్రశ్నావళిని కూడా చాలా పెద్ద ఎత్తున రూపొందించుకున్నట్టు కనిపిస్తుంది. ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా దీనిపైన అంటే ఒక ప్రశ్నావళిని రూపొందించుకొని ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన విచారిస్తున్న పరిస్థితికి ఇక్కడ కనిపిస్తుంది. న్యాయవాదులు దూరంగా కూర్చొని వాళ్ళు పరిశీలిస్తుండగా సీసీ కెమెరాల రికార్డింగ్ అలాగే కెమెరా రికార్డింగ్ ద్వారా కూడా ఈ మొత్తం ప్రశ్నల పరంపరని రికార్డు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున తులసిబాబు అసలు ఒక ప్రైవేటు వ్యక్తి, ఇతను అప్పటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్తో ఉన్న సంబంధాలు ఏంటి, ఆయన కార్యాలయానికి ఈయనకి ఇలాంటి అనుమతి లేకుండానే డైరెక్ట్గా ఆయన ఛాంబర్లకు ఎలా వెళ్ళగలిగేంత చనువు ఎలా ఏర్పడింది, వీళ్ళిద్దరు కలిసి ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా చేశారా, ఇలాంటి ప్రభుత్వానికి అప్పుడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఏమైనా సెటిల్మెంట్లు దందాలు కూడా ఏమైనా చేశారని కొనవుడు విచారించారు. వైపున అయితే తులసిబాబు మాత్రం తనకేం తెలియదు, రఘురామకృష్ణరాజు కేసుతో తనకు సంబంధం లేదని చెప్పి ఆయన నిన్నటి నుంచి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున తులసిబాబు నుంచి ఫ్రూట్ఫుల్గా సమాధానం రాబట్టేందుకు ఆయన సహకరించకపోయినా కానీ పోలీసుల స్టైల్లో వీళ్ళు వాళ్ళ నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విచారణ రాత్రి 9 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. రాత్రి 9 తర్వాత ఆయన మళ్ళీ తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచి రేపు ఉదయం కూడా ఈ విచారణ కొనసాగుతుంది. రేపు సాయంత్రం విచారణ పూర్తయిన తర్వాత తులసిబాబును తిరిగి గుంటూరు జైలుకు పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.